మందిర్ వహీ బనాయింగే అట్లా ఈరోజు అక్కడే మా మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా యావత్ హిందువులందరూ సంతోషించే విధంగా ఈరోజు మాకు రెండవ దీపావళి వారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము దివ్యంగా టోటల్ మన దేశంలో కాకుండా దాదాపు ఒక 108 దేశాల్లో దీన్ని వీక్షించారు. ఈరోజు సాయంత్రం కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ప్రధాని గారు ఏదైతే వాళ్ళు పిలిపించారో వారి పిలుపు మేరకు ఇక్కడ ఉన్న హిందూ భక్తులందరూ కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ దేవాలయ ప్రాంగణంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని నమ్మకం విశ్వాసం మాకుంది. తప్పకుండా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని, అలాగే మా ప్రధానమంత్రి గారి మీద, మా భారతీయ జనతా పార్టీ మరియు పరివార సభ్యులు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. 18,000 కోట్లు ఇవి స్కూల్స్కి కావచ్చు, ఇప్పుడు పేదవారికి అట్లా యూజ్ చేయొచ్చు కదా అని అంటున్నారు, హాస్పిటల్స్కి. సో ఏం చెప్తారు? మీరు ఏదైతే చెప్పారో మా ప్రియతమ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఒక చిన్న భారతీయ జనతా పార్టీ చిన్న కార్యకర్తగా 18,000 కోట్ల రూపాయలకి వేరైతే జనాలు కొంతమంది ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఇదంతా తప్పు. ఆ పైసలు ప్రభుత్వం డబ్బులు కావు. ఫస్ట్ మీరు తెలుసుకోండి, అది ప్రభుత్వం డబ్బులు కావు. 10 రూపాయల నుండి 10 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తా ఉన్నారో భారత్ పద్ధతి ప్రకారం సంపాదించే డబ్బు నుండి విరాళాలుగా సేకరించారు. దీనికి ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా ఈ నిధి సేకరణ చేశారు. ఈ నిధి సేకరణ చేసి కేవలము 3,564 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ ఏదైతే దేవాలయం ఉందో దేవాలయం లోపల బయట ప్రాంతంలో మొత్తం కంప్లీట్ 100% పని అయిపోయింది. చుట్టుపక్కల కొంత ఒక 10% వర్క్ ఉంది. అది నెల లోపల 30 రోజుల్లో పూర్తవుతుంది. ఇది ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్న 18,000 కోట్లు కానీ ఆ గుడి నిర్మాణానికి పునర్నిర్మాణానికి కేవలము 3,564 కోట్లయింది. అది కూడా ప్రజల దగ్గర నుండి చిన్న చితక వ్యాపారి దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరి దగ్గర నుండి మేము వసూలు చేయడం జరిగిందంటే దానికి ప్రత్యేకంగా శ్రీ రామనాథ తీర్థ ట్రస్ట్ అని దానికి ప్రత్యేకమైన విరాళాల బుక్కులు, దానికి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు ఉన్నాయి. దానికి పద్ధతి ప్రకారం ఏదైతే చేయాలో అంత పద్ధతి ప్రకారం జరిగింది. ఇంకా అందులో దగ్గర 1,800 కోట్ల రూపాయలు మిగిలినాయి. ఇప్పుడు ఆ 1,800 కోట్ల లెక్కలు దాన్ని కూడా లెక్కలు చెప్పడానికి తీర్థక్షేత్ర ట్రస్ట్ రెడీగా ఉంది. తప్పుడు ప్రచారం చేయొద్దు. ఒకవేళ 18,000 కోట్లు 18 లక్షల కోట్లతో ఇవన్నీ కట్టాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు కేవలం ఈ ప్రాంతంలో 8 IIM ఉండేది ఎయిమ్స్. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు 124 ఇవి కట్టడం జరిగింది. అలాగే ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది. అంతకుముందు కేవలం భారతదేశంలో 3.5 కోట్ల మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉండేది. గౌరవ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 12 కోట్ల మంది స్త్రీలకు ఉజ్వల ద్వారా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఉచితంగా 3 డోసులు అందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి 3 కోట్ల డోసు ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించడం కోసం భారత ప్రధాని ఏదైతే ప్రధాన సేవకుడిగా వారు ప్రమాణం చేసిండ్రో ఈ ప్రజల కోసం నేను ఏమన్నా చేస్తాను ఆ రకంగా వారు ఆ నిర్ణయం తీసుకొని ఆ రోజు 140 కోట్ల మందికే కాకుండా దాదాపు 80-90 దేశాలకు ఏవైతే ఆర్థికంగా చితికిపోయినాయో ఆ దేశాల్లో కూడా ఈ ఉచిత పంపిణీ అనే కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ దేశాలకు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్థాయిలో ఎవరు లేరు. ఆయన కేవలం ఒక ప్రధాన సేవకుడు మాత్రమే. ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాడు, ప్రజల కోసం సేవ చేస్తాడు. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక తగ్గేది లేదు. తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనసులో భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో అది తప్పకుండా ఎంతమంది అడ్డుపడ్డా అది మాత్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఉన్నా, నరేంద్ర మోడీ గారు తర్వాత వచ్చే మా ప్రధానమంత్రులైనా ఎవరైనా కానీ ఈ కార్యక్రమాన్ని ఇట్లనే నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళంతా భంగపడడం తప్పదు. 2024 ఎన్నికల్లో ఈ క్షేత్రం ఇక్కడ నుండి రాజకీయం మాట్లాడడం బాగుండదు. కాబట్టి వాళ్ళు ఆ తప్పుడు ప్రచారం మానుకోవాలి. అది చాలా తప్పు విధానము. ఎవ్వరు ప్రభుత్వ సొమ్మును కానీ ప్రభుత్వ డబ్బును కానీ మనం దానికోసం రామాలయం కోసం మేము వాడలేదు. స్వయంగా భక్తులు ఇచ్చిన డబ్బుతోనే మేము రామాలయం నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది.